అది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు చెప్పను సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిమూత్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేదు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని, ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని, ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? మరి అదే సంఘటనలో, అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అతనికి తలపైన గాయమైంది, కుట్లేసినారు, బుగ్గ మీద గాయమైంది, 3 గాయాలనేసి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు. మీరు కేవలం ఒక దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి వస్తూ ఉంది? మీరు రాసింది ఏంది? మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది? మీరు రాసింది ఏంది? సవేరా ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది? మీరు రాసింది ఏంది? ఇవన్నీ తేడాలు లేవా సుధాకర్? వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే, బేస్బాల్ బ్యాటు ఒకే దెబ్బతో బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే, ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలు